నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రాజులేని రాజ్యంలో ఏర్పడు పరిస్థితుల గురించి ఋషులు వశిష్ఠ మహామునికి వివరించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. దశరథుని మరణం తర్వాత రాజ్యంలో పరిస్థితులను వివరించుటకు బ్రాహ్మణులు, మార్కండేయుడు, వామదేవుడు, గౌతముడు మొదలైన ప్రముఖులు అమాత్యులతో కూడి మునిశ్రేష్ఠుడైన వశిష్ఠ మహర్షి సమక్షమున సభ చేసిరి. మహారాజు దివికేగెను. మనకు ఈ రాత్రి 100 సంవత్సరాల వలె గడిచినది. శ్రీరాముడు వనవాస దీక్షలో ఉన్నాడు. లక్ష్మణుడు అన్నను అనుసరించెను. భరత శత్రుఘ్నులు తాతగారింట్లో ఉన్నారు. రాజులేని రాష్ట్రము సురక్షితము కాదు. నేడే ఈ అయోధ్యకు రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులలో ఒకరిని రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యండి. రాజులేని రాజ్యంలో వ్యవసాయం దెబ్బతినును. పుత్రులు తండ్రి మాట వినరు. భార్య భర్త మాట పాటింపదు. సంపదలకు సత్యమునకు రక్షణ ఉండదు. వృక్షములను నరికివేయుదురు. దేవాలయాలు నిర్మించరు. వేద పండితులు విఘ్నభయంచే యజ్ఞములు జోలికి వెళ్ళరు. లలిత కళలు అడుగంటును. న్యాయస్థానంలో న్యాయం జరగదు. దొంగల భయం ఎక్కువగును. ధనవంతులు, వ్యాపారస్తులు సురక్షితంగా జీవింపలేరు. విలువిద్యల అభ్యాసములు సక్రమంగా కొనసాగవు. అందరి యోగక్షేమములు దెబ్బతినును. రాజులేని రాజ్యము నీరు లేని నది వంటిది. చెట్లు చేమలు లేని వనము వంటిది. రథము ఎవరిదో గుర్తించుటకు పతాకము సంకేతము. పొగ అగ్ని ఉనికిని తెలుపును. మన దేశం యొక్క ఔన్నత్యమునకు మహారాజు ప్రతీక. ప్రజలు వర్ణాశ్రమ ధర్మములు ఉల్లంఘిస్తారు. రాజ్యమున సత్యధర్మములకు రాజే మూలస్తంభము. ప్రజలకు మంచి చెడలను చెప్పే రాజు లేని నాడు ప్రజలు అయోమయ స్థితిలో పడి దిక్కుతోచని వారగుదురు. ఓ బ్రహ్మర్షి, మీతో మేము రాజులేని రాజ్యము ఏర్పడు పరిస్థితులను వివరించితిమి. ప్రభువు లేని దేశము అడవిగా మారును. కావున దశరథుని కుమారులలో ఉదారుడైన వానిని రాజుగా చెయ్యండి అని విన్నవించిరి. అంతటి వశిష్ఠ మహర్షి మహారాజుగారే భరతుణ్ణి యువరాజుగా చేయడానికి నిశ్చయించినారు కదా, ఇంకా మనం ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదు. కావున వేగంగా సాగిపోకల గుర్రములపై దూతలను భరతుని వద్దకు పంపించండి అని చెప్పగా మంత్రులు దూతలను పిలిపించి, మీరు త్వరగా భరతుని వద్దకు వెళ్ళండి. మీరు మీ ముఖంలో బాధ కనబడనీయక భరతునికి ఈ విధంగా తెలియజేయండి. ఓ భరత, వశిష్ఠ మహర్షి మంత్రులు నీ క్షేమ సమాచారాల గురించి అడిగిరి. నీవు ఒక పని చేయవలసి ఉన్నది. కావున శీఘ్రంగా అయోధ్యకు బయలుదేరవలను అని చెప్పుము. అంతేగాని రాజు మరణవార్త గాని రాముడు వనవాస విషయంలో గాని మీరచ్చట తెలపకండి. మీరు భరతునకు, కేకయరాజుకు బహుమతులు తీసుకొని శీఘ్రంగా బయలుదేరండి అని చెప్పగా దూతలు భరతుని వద్దకు త్వరగా బయలుదేరి కైకేయ మహారాజు యొక్క నగరమునకు ప్రవేశించిరి. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీ